నేను కొంచెం బాగోలేను. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. గత డిసెంబర్ నెలలో పోయిన సంవత్సరం నా పరిస్థితిని కొంచెం ఆలోచించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, ఇక నేను అనేక ప్రాంతాలకి వెళ్ళలేను, మందిరంలోనే ఉండి నీ సేవ చేసుకుంటాను ప్రభువా. ఆరోగ్య పరిస్థితి బాగలేదు కదా అన్నట్లుగా ప్రార్థన చేసుకున్నా. అలాగే అన్నట్లుగా నాతో ఇంకా వేరే మాట ఏం మాట్లాడలే. కానీ ప్రతి సంవత్సరం ఒక క్రొత్త పాట విడుదల చేయటం మనకు అలవాటైపోయింది. ఆ పాటని సిద్ధపరిచేటప్పుడు ఆ రాత్రి ఒక దర్శనాన్ని ప్రభువు చూపించాడు. అది ఏలియా, దైవజనుడైనటువంటి ఏలియా కొన్ని బెదిరింపు మాటలకి భయపడి, ఇంక నేను బ్రతకను ప్రభువా, నన్ను చంపి నన్ను తీసేసుకో, ఇంక నేను సేవ చేయలేను, ఇంతవరకు చేసిన సేవ చాలు. ఆకాశంలో నుంచి దేవదూత వచ్చాడు. ఏలియాని లేపి కొంచెం భోంచేయి అని చెప్పని భోజనం పెట్టాడు వేడి వేడిగా. ఆ ఆహారాన్ని తిని మరలా పండుకుంటాడు. మరలా దేవదూత ఆహారం పెడతాడు. తర్వాత ఒక మాట చెప్తాడు, నీకు బహుదూర ప్రయాణం ఉంది, నువ్వు లేచి ఈ ఆహారాన్ని తిని నువ్వు దేవుని పర్వతం మీదకి వెళ్ళాలి. హల్లెలూయా. నాకు అనిపించింది, ఈ దర్శనం నాకెందుకు, ఈ దర్శనాన్ని ప్రభు నాకెందుకు చూపించాడు అని చెప్పని నేను అనుకున్నా. కానీ ఈ సంవత్సరం విడుదలైనటువంటి ఆ పాటని వ్రాసేటప్పుడు ఒక ఆలోచన వస్తూ ఉంది. అలసిపోతిని జీవిత పయనంలో, బలపరచితివి జీవాహారముతో, లెమ్ము బహుదూర ప్రయాణముదని, నీ ఆత్మశక్తితో నడిపించుచుంటివి. ఇదేమిటి ఈ పదాలు వస్తున్నాయి? ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేను, నా పని అయిపోయింది అని చెప్పాను కదా యేసయ్యతో. మరలా ఈ పాటకి ఈ పదాలు వస్తున్నాయి ఏమిటి అని చెప్పని కొంచెం ఆలోచించి, ఏదైనా దేవుని చిత్తమే మనలో జరుగుతుంది, మన ఆలోచనలు కాదు. దేవుని ఆలోచనే మనలో జరుగుతుంది. ఆయన మనకెప్పుడూ కీడు చేసే దేవుడు కాదు, మనకు మేలే చేస్తాడు. కానీ మనకు కీడు చేసే దేవుడు కాదు. మనం ఆరాధించే యేసయ్య. హల్లెలూయా.
తర్వాత నేను క్షమించమని ప్రభువుని అడిగి, నేనైతే అలసిపోయాను ప్రభు, కానీ నీ ఉన్నావు కదా బలపరిచేదానికి, నడిపించేదానికి, నిలబెట్టేదానికి. సర్వశక్తి కలిగిన దేవుడవు నీవు. నిన్ను ఆరాధిస్తున్నటువంటి వారి పక్షముగా కార్యం చేసే దేవుడని జనవరి నెల నుంచి ఇప్పటి వరకు బహుదూర ప్రయాణం, ఇంచుమించు 10 రోజులు అనేక ప్రాంతాల్లో యేసయ్యను గురించి పాడి ప్రకటించి మీ మధ్యలోనికి రాగలిగి, ఇది తండ్రి సన్నిధిలో ఉన్న ప్రతి సేవకుని యొక్క ప్రార్థన. ఈరోజు మీ ఎదుట నిలబడగలిగాను అంటే మీరు చూపుతున్న ప్రేమ, మీరు చేస్తున్న ప్రార్థన. అలసిపోయినటువంటి నన్ను, ఇక సేవ చేయలేదు అని అనుకున్న నన్ను బలపరిచిన దేవుడు ఆయన. చేతులైతే హల్లెలూయా చెప్దామా?